సో, హలో గైస్ అందరికీ మళ్ళీ మనం కొత్త వీడియోతో వచ్చేసాం. సో, లాస్ట్ క్లాస్‌లో మనం ఒక వేరియబుల్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, వేరియబుల్ లోపల ఉన్న వాల్యూని ఎలా ప్రింట్ చేసుకోవాలి, వేరియబుల్‌కి పేర్లు ఎలా పెట్టాలి అనే మొత్తం నేర్చుకున్నాం. సో, ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుందాం అంటే, ఇన్‌పుట్ ఫంక్షన్ అనే దాని గురించి నేర్చుకుందాం. నేనిక్కడ 2 మాటలు మాట్లాడాను. ఫస్ట్ ఏమో ఇన్‌పుట్ అన్నాను. సెకండ్ ఏమో ఫంక్షన్ అన్నాను. ఓకే. సో, ఇన్‌పుట్ అంటే ఏంటి? ఫంక్షన్ అంటే ఏంటి? అసలు నువ్వేం చెప్తున్నావు? అని మీకు ఒక డౌట్ రావచ్చు. సో, లెట్ మీ టెల్ యూ సంథింగ్. మీకిప్పుడు ఫంక్షన్ అంటే ఏంటో డీప్‌గా ముందు ముందు క్లాసుల్లో తెలుస్తది. బేసిక్‌గా ఇప్పటికి మీరేం గుర్తుపెట్టుకుంటారంటే, ఫంక్షన్ అనేది మనం ఏదైనా ఇన్‌పుట్ ఇస్తే అంటే ఏదైనా మనం ఒక పని చెప్తే పైథాను ఆ పని మనకి చేసి బయటికిస్తదనమాట. అంటే లాస్ట్ క్లాస్‌లో మనం ప్రింట్ చెప్పుకున్నాం. ప్రింట్ అనేది ఏం చేస్తది? మనం లోపల ఏమిస్తే అది బయటికిస్తదనమాట. అంటే బయటకి అవుట్‌పుట్‌లో చూపిస్తది. అది దాని ఫంక్షన్. అది దాని పని. అలాగే రకరకాల ఫంక్షన్‌లున్నాయన్నమాట పైథాన్‌లో. దాంట్లో ఒకటే ఈ ఇన్‌పుట్ ఫంక్షన్ అంటే. బేసిక్‌గా ఇన్‌పుట్ అంటే ఏంటో చెప్పండి? మీకు చిన్నప్పుడు ఆహ్, సి పే కంప్యూటర్ ల్యాబ్‌లో ఇన్‌పుట్ డివైసెస్ అండ్ ఔట్‌పుట్ డివైసెస్ అని 2 ఉంటాయి. ఇన్‌పుట్ డివైస్ అంటే ఏంటి? కీబోర్డ్ గాని, మౌస్ గాని వాటన్నిటి ఇన్‌పుట్ డివైస్‌లు అంటాం. వాటిని ఎందుకు ఎగ్జాక్ట్‌గా ఇన్‌పుట్ డివైస్‌లు అన్నాం చెప్పండి? ఎందుకంటే ఇప్పుడు చూడండి ఒకసారి. నేనిక్కడ నా కీబోర్డ్ మీద, నా కీబోర్డ్ మీద ఏం టైప్ చేస్తే అది నా స్క్రీన్ మీద కనబడుతుంది గదా! నేనిక్కడ ఏం టైప్ చేస్తే అది ఎగ్జాక్ట్‌గా నా స్క్రీన్ మీద కనబడుతుంది. అంటే ఇక్కడ నేను టైప్ చెయ్యడం అనే దాన్నేమంటాం? ఇన్‌పుట్ అంటామనమాట. అంటే నేనేం జేస్తున్నాను? కీబోర్డ్ ద్వారా పైథాన్‌కి లేదా నా కంప్యూటర్‌కి ఇన్‌పుట్ ఇస్తున్నాను. ఇక్కడ నేను జే నొక్కితే జే వస్తుంది. ఎస్ నొక్కితే ఎస్ వస్తుంది. క్యూ నొక్కితే క్యూ వస్తుంది. సి నొక్కితే సి వస్తుంది. సో, నా కీబోర్డ్ ద్వారా ఇన్‌పుట్ ఇస్తాను. ఇప్పుడు పైథాన్‌లో ఇన్‌పుట్ ఫంక్షన్ అంటే ఏం చేస్తదంటే, లాస్ట్ క్లాస్‌లో మీకు గుర్తుంటే మనం వేరియబుల్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు వేరియబుల్స్ ఎలా తయారు చేసాం చెప్పండి? సో, లాస్ట్ క్లాస్‌లో ఎగ్జాంపుల్ మళ్ళీ 'అల్లు అర్జున్' ఎగ్జాంపులే గనక మనం తీసుకుంటే ఏం చేసాం? బాక్స్ 1 అనే వేరియబుల్ పేరు పెట్టి ఈక్వల్ టు అని పెట్టి ఇందులో ఆస్కార్ అవార్డ్ అని పెట్టాం. సో, ఇక్కడ మనం ఏం చేసాం? బాక్స్ 1 అనే వేరియబుల్‌లోకి ఆస్కార్ అవార్డ్ అనే వాల్యూ పెట్టాం. ఓకే. బానే ఉంది. కానీ ఇదేంటి డైరెక్ట్‌గా వేరియబుల్ అసైన్ చేసేయడం. దీంట్లో పెద్ద కిక్ గాని, కష్టం గాని ఏముంది? ఏమి లేదు కదా! దీంట్లో కిక్ ఏముంది? ఇప్పుడు కిక్ ఎప్పుడొస్తదంటే మీకు పైథాను మిమ్మల్ని అడుక్కున్నప్పుడు వస్తది. సింపుల్‌గా చెప్పాలంటే పైథాన్ మిమ్మల్ని అడుక్కున్నప్పుడు వస్తది. అడుక్కోవడం ఏంటి సార్? పైథాన్ మనల్ని అడుక్కోవడం ఏంటంటే చెప్తాను. దాని గురించి కూడా చెప్తాను. ఇప్పుడు ఏం ఏం చేద్దామంటే పైథాను ఇక్కడ నేను బాక్స్ 1 అనే వేరియబుల్ మళ్ళీ లేకపోతే బాక్స్ 2 అనే వేరియబుల్ తీసుకుందాం. బాక్స్ ఇప్పుడు ఇన్‌పుట్ ఫంక్షన్ అనేది ఏం చేస్తదంటే యూజర్ అంటే మనం పైథాన్‌లో ఇన్‌పుట్ ఏవైనా ఇస్తే, మనం ఇచ్చిన ఇన్‌పుట్‌ని తీసుకొని, అది ఒక వేరియబుల్‌లో పెడుతుందన్నమాట. అంటే సింపుల్‌గా ఏం చేస్తది? ఇక్కడ నేను బాక్స్ 2 అని చెప్పి ఈక్వల్ టు అని చెప్పి ఇలా వదిలేసాను ప్రస్తుతానికి. ఇప్పుడు ఏమవుతుంది? పైథాన్ ఆ మొత్తం మెమరీలోంచి ఒక బ్లాక్‌ని బయటికి లాగింది. ఆ మొత్తం మెమరీలోంచి ఒక బ్లాక్‌ని బయటికి లాగి, దానికి బాక్స్ 2 అని పేరు పెట్టి, ఇంకా దాంట్లో ఏం పెట్టలేదు. వాల్యూ ఏం పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? మనం ఇంకా ఏమి ఇవ్వలేదు కాబట్టి. సో, ఎప్పుడు పెడుతుంది అంటే, మనం ఏదైనా ఇచ్చినప్పుడు. ఇక్కడ నేను ఎలా అయినా ఇచ్చుకోవచ్చు, లేదా కాసేపు పైథాన్‌తో ఆడుకుందాం. అంటే పైథానే మనల్ని అడగాలన్నమాట. ఏం పెట్టమంటారు సార్ అనో, లేకపోతే వాట్ షుడ్ ఐ పుట్ ఇన్ బాక్స్ 2 అనో అడగాలి. సో, అది అడగాలంటే ఏం చేయాలి అంటే, ఈ ఫంక్షన్ వాడాలన్నమాట. ఇన్‌పుట్ అనే ఫంక్షన్ వాడాలి. సో,
ఇప్పుడు నేనేం రాస్తానంటే ఇన్పుట్ అని రాసి బ్రాకెట్స్ ఓపెన్ చేస్తాను. ఈ బ్రాకెట్స్ ఓపెన్ చేసిన తర్వాత నేనేం చేస్తానంటే కొటేషన్స్ యూజ్ చేస్తాను. ఈ కొటేషన్ లోపల ఏం రాయాలి సార్? మనం వేరియబుల్లో ఏం పెట్టాలనుకుంటున్నామో అది రాయాలా అంటే కాదు. ఈ కొటేషన్స్ అంటే ఈ బ్రాకెట్లో రాయడం అనేది ఆప్షనల్. మీరు రాయొచ్చు, రాయకపోయినా మనకి కోడ్ రన్ అయిపోతుంది. బట్ ఇప్పుడు ఇందులోనే బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఇప్పుడు పైథాన్ మనల్ని అడగవలసిన క్వశ్చన్ ఏంటి అనేది ఈ బ్రాకెట్స్లో ఈ కొటేషన్స్ మధ్యలో రాస్తాను అనమాట నేను. సో పైథాన్ మనల్ని అడగవలసిన క్వశ్చన్ ఏంటి? వాట్ షుడ్ ఐ ప్లేస్ ఇన్ బాక్స్ 2 అంటే బాక్స్ 2లో ఏం పెట్టమంటావు అని చెప్పి పైథాన్ మనల్ని చాలా గౌరవంగా అడిగిందనమాట. మరి అది అడిగినప్పుడు ఇవ్వాలి కదా మనం. మరి అది అడిగినప్పుడు మనం ఏదో ఒకటి ఇవ్వాలి కదా దానికి వాల్యూ. ఇప్పుడు ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం ఏమవుద్దో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసారా, మనం ఇక్కడ లోపల ఏవైతే క్వశ్చన్ అడిగామో సేమ్ అదే ఇక్కడ ప్రింట్ అయ్యి పక్కన ఒక పెద్ద రెక్టాంగులర్ బాక్స్ వచ్చింది. ఈ బాక్స్లో మనం ఈ వేరియబుల్లో ఏం పెట్టాలనుకుంటున్నామో ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నంది అవార్డ్ పెడదాం అనుకుంటున్నాను. సో నేను ఇక్కడ నంది అవార్డ్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కాను. ఏమీ అవ్వలేదు ప్రస్తుతానికి ఏమీ అవ్వలేదు. ఇప్పుడు ఏమైందంటే పైథాన్ మనల్ని ఒక క్వశ్చన్ అడిగింది. సార్ ఏం పెట్టమంటారు బాక్స్ 2లో అని చెప్పి మనం ఏం చేసాం, నంది అవార్డ్ పెట్టు అని చెప్పి చాలా గర్వంగా అది అడిగిన తర్వాతే చెప్పాం అనమాట మనం. సో మనకి ఎంత గర్వమో చూడండి. ఇప్పుడు నంది అవార్డ్ అని ఎప్పుడైతే నేను అన్నానో, ది మూమెంట్ ఐ టైప్ నంది అవార్డ్, దిస్ వాల్యూ విల్ బి గోయింగ్ ఇన్సైడ్ దిస్ బాక్స్. ఇప్పుడు ఈ నంది అవార్డ్ అనే వాల్యూ ఈ వేరియబుల్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఎలా వెళ్ళింది నాకు ఒకసారి చెక్ చేయండి, నేను నమ్మను అంటే చెక్ చేద్దాం. సో ఇక నేను ప్రింట్ బాక్స్ 2 ఏమొచ్చింది? నంది అవార్డ్. సో దిస్ ఇస్ కాల్డ్ ఇన్పుట్ ఫంక్షన్ ఇన్ పైథాన్. ఈ లోపల మనం రాయాల్సింది ఆప్షనల్. మీరు రాసుకుంటే ఒకలా వస్తుంది. ఇప్పుడు రాయకుండా చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను ఒకవేళ రాయకుండా ఫర్ ఎగ్జాంపుల్ బాక్స్ 2 ఈక్వల్ టు ఇన్పుట్ అని వదిలేసాను. ఇప్పుడు ఏమొస్తుందంటే ఏమీ రాకుండా ఓన్లీ ఒక రెక్టాంగులర్ బాక్స్ వస్తుంది మనం ఏదైనా టైప్ చేసుకోవడానికి. చూడండి, సో ఓన్లీ ఒక రెక్టాంగులర్ బాక్స్ వచ్చిందంతే మనం ఏదైనా టైప్ చేసుకోవడానికి. సో ఇందులో నేను కావాల్సింది టైప్ చేసుకుంటాను. సో నంది అలా అనమాట. సో దిస్ ఈస్ ఇన్పుట్ ఫంక్షన్. అండ్ ఇన్పుట్ ఫంక్షన్ విల్ ఆస్క్ యూజర్ టు గివ్ సమ్ ఇన్పుట్. యూజర్ని అడుగుతుంది అనమాట, నాకు ఏదైనా ఇవ్వు ఇన్పుట్ అని చెప్పి. అప్పుడు మనం ఇన్పుట్ ఇస్తాం ఇక్కడ ఇచ్చినట్టు. అండ్ ఈ ఇన్పుట్ లోపల మనం రాసేదాన్ని ఏమంటామంటే ప్రాంప్ట్ అంటాం. సో దీన్ని ఏమంటాం? ప్రాంప్ట్ అంటాం అనమాట. సో దిస్ ఈజ్ వాట్ ఇన్పుట్ లుక్స్ లైక్. ఇన్పుట్ ఫంక్షన్ అంటే ఇది పైథాన్లో. మీరు మనం చేసే కొన్ని ప్రాజెక్టులో ఇన్పుట్ ఫంక్షన్ కూడా వాడతాం. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకుందాం అంటే లెట్ us డిస్కస్ అబౌట్ డేటా టైప్స్. ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ క్లాస్. సో లెట్ us డిస్కస్ అబౌట్ డేటా టైప్స్. సో అంటిల్ దెన్ అందరూ హ్యాపీగా ఉండండి, సరదాగా ఉండండి, చిల్ అవ్వండి. రోజు పైథాన్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఈ ఛానల్ మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫీడ్బ్యాక్, మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో కూడా పెట్టండి. ఓకే, సో బాయ్, టాటా.